ఆలేరు నియోజకవర్గంలో జలయజ్ఞం ప్రారంభించి నియోజకవర్గంలోని 117కు పైగా చెరువులను నింపామని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్య తెలిపారు. ఆలేరు నియోజకవర్గ ప్రజాపాలనలో 1 సంవత్సరంలో జరిగిన అభివృద్ధిపై యాదగిరిగుట్టలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన గోదావరి జలాలను ఆలేరు నియోజకవర్గం చెరువులోకి మళ్లించడానికి 80 లక్షల రూపాయల సొంత నిధులతో ఓటీలు, కాలువల మరమ్మతులు చేసి చెరువులు నింపామని వెల్లడించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కొండపైన భక్తులకు వసతులు కల్పించడంతో పాటు పాత పద్ధతులను పునరుద్ధరిస్తామని తెలిపారు. సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ప్రజాపాలన తెలంగాణ ప్రదేశటువంటి ఆశ్రమ జిల్లా అధ్యక్షులు అండర్ సంజయరెడ్డి గారికి, పెద్దలు మదరెడ్డి చైర్మన్ గుడిపాతి బసవరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ రెడ్డి గారికి, మోత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చూస్తే వర్షాలు అనిపించింది. వేరే నియోజకాల్లో 600, 700 పంపిణం అంటే నాకు 4500 కేవీ మనం పంపిణం. అందులో 25 వస్తున్నాయి. అందులో ఎన్నోసీల ద్వారా 800. మీ అందరికీ తెలుసు, గత 3.5-4 సంవత్సరాలుగా గుట్ట స్థానికంగా షాపులు కోల్పోయిన ఇబ్బంది పడ్డారు. దుకాణాలు బంద్ అయినాయి. ఇలా రాష్ట్ర నలుగులో వచ్చే భక్తులకు ఇక్కడ స్థానికులు మన గుట్టకు రావాలంటే ఎవరైనా పెద్దలు చనిపోతే కారణం చేస్తే ఒక రోజు నిద్ర చేసే గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత గుట్ట అభివృద్ధి చేసిన చెప్పి దాంట్లో ఏ భక్తుడు కాదు, షాపులు కూడా పైన ఉండాల్సిన వీల్లేదు. దాన్ని కూడా గౌరవ మంత్రి సహకారంతో రోజుకు 1000 ఈ ఆలయ విధానానికి 36 కోట్లు మళ్ళీ లాస్ట్ మినిట్ వచ్చింది. కట్టిస్తున్నాం. భోజనాలు కడితే కింద పడుకున్నా ఒకటే, బయట పడుకున్నా ఒకటే. కాబట్టి డాక్టర్ అనేది కొండ మీద ఉంటేనే దేవుని సన్నిధిలో స్వామివారి దగ్గర పడుకున్నాం నిర్మించినట్టు. కాబట్టి అది తప్పకుండా పైన చేస్తాం. మీ అందరి సహకారంతో ఈ సంవత్సర కాలం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీడియా మిత్రులతో చర్చించి ఇంకా ఏ రకంగా ఆలయాలను అభివృద్ధి తీసుకుపోవచ్చు, ఆలయం ఇంకా అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి మేము చేసిన పనుల మీద కానీ ఏమైనా ఇంకా ఉంటే సలహాలు సూచనలతో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ముఖ్యంగా దీంట్లో ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక పిలుపు మేరకి ఇంత పెద్ద వచ్చిన మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలయ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ముఖ్య అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు అండర్ సంజయరెడ్డి గారికి, పెద్దలు మదరెడ్డి చైర్మన్ గుడిపాతి బసవరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ రెడ్డి గారికి, మోత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అక్క విమల వెంకటేశ్వర గారికి,